వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో 27th ఫిబ్రవరిలో జరిగిన షిఫ్ట్ 2 పేపర్ అనేది మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎస్జిడిలో జరిగిన మ్యాథ్స్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి అప్లోడ్ చేసేసిన తర్వాత మిగతా సబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మ్యాథ్స్ బిట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎక్కువ మంది కూడా అవే చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అంటే సైకాలజీ ఒక వరుసగా, తెలుగు వరుసగా, ఇంగ్లీష్ అలా సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ చూద్దాం. ఈరోజు ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎంత అంటే, మనకి మొదటి రోజు చేసిన పరుగులు 216 అనుకుంటే రెండవ రోజు చేసిన పరుగులు ఎంత అన్నారు? 172. అంటే వీటి మీద 172 ఎక్కువ అన్నారు. సో 216 ప్లస్ 172 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? రెండవ రోజు చేసిన పరుగులు 388. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, రెండు సంఖ్యల భేదం 568. వాటిల్లో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఎంత అన్నారు. సో మనకి రెండవ సంఖ్య కావాలంటే మొదటి సంఖ్యలో నుంచి ఆ రెండు సంఖ్యల భేదం తీసేస్తే మనకి రెండవ సంఖ్య అనేది వస్తుంది. సో రెండు సంఖ్యల భేదం 568. 568. ఒక సంఖ్య ఇచ్చారు 796. రెండవ సంఖ్య ఎంత అంటే అందులో ఇచ్చిన సంఖ్య మైనస్ ఆ రెండు సంఖ్యల భేదం. ఎందుకని? ఈ రెండింటిలోంచి తీస్తేనే కదా మనకి భేదం అనేది వస్తుంది. సో భేదం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యలోంచి భేదం తీసేస్తే మనకి రెండవ సంఖ్య వస్తుంది. రెండవ సంఖ్య ఎంత వచ్చింది? 796లో నుంచి 568 తీస్తే 288. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, 93 బిట్. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నారు. సో ఇక్కడ ఏమడిగారు? ఒక సంఖ్య అంటే ఎక్స్ అనుకుంటాం. ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటాం. సో ఇది రెండు మెథడ్స్ ప్రకారం చేయొచ్చు. ఆప్షన్స్ బట్టి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం ప్రొసీజర్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ ఇంటూ 5/2 చేస్తాం. చేసిన తర్వాత ఏమన్నారు? 2/3తో కూడమన్నారు. సో ఎక్స్ ఇంటూ 5/2 ప్లస్ 2/3 ఈక్వల్ టు ఎంత వస్తుంది అన్నారు? -7/12. సో మనకి x/5/2 అంటే ఎంత? 5x/2 ప్లస్ 2/3 ఈక్వల్ టు -7/12. 5x/2ని ఇక్కడ ఉంచి ఈ 2/3ని తీసుకొస్తే ఏమవుతుంది? -2/3. అంటే ఈ రెండింటికి ఎల్సిఎం కడతాం. సో ఇక్కడ 12కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 5x/2 ఈక్వల్ టు 12లో 12 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 × 7 అంటే -7. 1 × -7 అంటే -7 మైనస్ 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -4 × 2. సో దీన్ని చేస్తే 5x/2 ఈక్వల్ టు -7 -8/12. 5x/2 ఈక్వల్ టు -15/12. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ భిన్నం అనేది ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి. సో ఆ డివైడ్ చేసే పద్ధతే ఇక్కడ ఇంటూ వేసి ఈ భిన్నాన్ని రెసిప్రోకల్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? 2/5. ఇక్కడ 5/2 ఉన్నది ఇక్కడ 2/5 అవుతుంది. సో ఈ 5 అనేది 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తు. x ఈక్వల్ టు -1/2. ఆన్సర్ -1/2. నెక్స్ట్, ఆప్షన్స్ బట్టి వెళ్తే ఆప్షన్స్ వైజ్ కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ 1/2, 2, -1/2, -15/2 ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్ బట్టి అంటే ఎక్స్ ఉన్న చోట ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ వాల్యూ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? సో ఇక్కడ 23/12 వచ్చింది. సో మనకి -7/12 రావాలి. సో ఇది తప్పైంది. మళ్ళీ 2 తీసుకుంటే ఎంత వచ్చింది? 17/3 వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. -1/2 ఈక్వల్ టు తీసుకుంటే మనకి -7/12 వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో 15/12
-15/12 తీసుకున్నా రాదు. సో మనకి ఆన్సర్ ఈక్వల్ టు -1/2. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 94. n/2 - 3n/4 + 5n/6 = 21 అయినా n విలువ ఎంత అన్నారు. సో ఇది కూడా ఆప్షన్స్ ప్లస్ ప్రొసీజర్ కూడా ఉంది. ఫస్ట్ ఆప్షన్స్ బట్టి వెళ్తే 63 తీసుకుంటే మనకి 63/2 - 3 × 63/4 + 5 × 63/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 21 వస్తుంది. ఎందుకని ఇక్కడ మనకి ఇక్కడ దశాంశ మానంలో అంటే ఇక్కడ పాయింట్స్లో వస్తుంది వాల్యూ అనేది. సో పాయింట్స్లో రాకూడదు కాబట్టి ఈ వాల్యూ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలిసిపోతుంది ఇక్కడ మనకి 63ని 2తో చేస్తే పాయింట్లోనే వస్తుంది. ఇక్కడ కూడా పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ 23 తీసుకున్నాం, ఆప్షన్ 2 తీసుకున్నాం. సో అది కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇది నాట్ ఈక్వల్ టు 21 అవుతుంది. నెక్స్ట్ 25 తీసుకున్నా నాట్ ఈక్వల్ టు 21 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే 36. 36/2 అంటే 18 వస్తుంది. -3 × 36/4 అంటే 4 అనేది 36లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 3 = 27. 18 - 27 + 5 × 36/6 అంటే 6 అనేది 36లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 30. సో 30 + 27 అంటే 3 వస్తుంది. ఆ 3ని 18కి యాడ్ చేస్తే 21 వచ్చింది. సో ఆప్షన్స్ బట్టి వెళ్తే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రొసీజర్ బట్టి చూద్దాం. ప్రొసీజర్ ప్రకారం చేస్తే మనకి ఇచ్చిన సమ్ ఏంటిది, n/2 - 3n/4 + 5n/6 = 21. సో ఇక్కడ మనకి 2కి 4కి 6కి ఎల్సిఎం ఎంత, 12 వచ్చింది. సో 12 ఎల్సిఎం అయితే ఈ 12లో 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. 6 × n 6n -4 అనేది 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. అంటే 3 3 = 9n ప్లస్ 6 అనేది 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 5 = 10. సో 6n - 9n అంటే -3n. -3nని 10nలోంచి తీసేస్తే ఎంత, 7n. 7n = ఇక్కడున్న ఈ 12 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది. సో 7n = 21 × 12. సో n ఇక్కడ నుంచి ఈ 7 తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. అంటే 21 × 12/7. ఈ 7 అనేది 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 12 ఎంత, 36. సో n = 36. ఈ విధంగా రెండు విధాలుగా కూడా చేయొచ్చు. మనకి ఏది ఈజీగా మెథడ్ అవుతుందో దాన్ని బట్టి వెళ్ళడం బెటర్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ 95. క్రింది వానిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య అన్నారు. పరిపూర్ణ ఘనం కాని సంఖ్య అన్నారు. సో ఇక్కడ మనకి కాని అన్నదని ఇంపార్టెంట్. 216 ఉంది. 216 ఏ విధంగా రాయొచ్చు, 6 × 6 × 6 6 36, 36 216. సో 6³ ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. 64 4 × 4 × 4 అంటే ఇది కూడా 64 అవుతుంది. పరిపూర్ణ ఘనం అవుతుంది, వర్గం కాదు. 6³ అనేది పరిపూర్ణ ఘనం అవుతుంది. 64 అనేది పరిపూర్ణ ఘనం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఎల్సిఎం కట్టాం. దీనికి ఎంత వచ్చింది, 500కి 2 × 2 × 5 × 5 × 5 అంటే పరిపూర్ణ ఘనం కావాలంటే ఇక్కడ ఇంకొక 2 రావాలి మనకి. 2 వస్తేనే అప్పుడు పరిపూర్ణ ఘనము అవుతుంది. సో ఇది కాదని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే 125. 5³ అంటే 125. సో మనకి ఆన్సర్ ఈక్వల్ టు ఎంత, ఆప్షన్ 3. కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ ఒక గది పొడవు 30 మీటర్లు, గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత. గది పొడవు ఎల్ ఇచ్చారు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు ఇచ్చారు. నిష్పత్తి అడిగారు. ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఈక్వల్ టు పొడవు ఇష్టు వెడల్పు 30 మీటర్లు ఇష్టు 20 మీటర్లు. ఇక్కడ ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఆప్షన్ 3:2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 3:2 ఆన్సర్. నెక్స్ట్ 97. 12/16ను శాతంలోనికి మార్చగా అన్నారు. 12/16 శాతం అంటే మనకి 100 కదా. సో 12/16 × 100% వేసుకుంటాం, 100% వేసుకుంటాం. సో ఇక్కడ 12/16 × 100లో 4 టేబుల్ 16లోను 100లోను క్యాన్సిల్ అవుతుంది. సో 4 4 16, ఇది 25 4 100.
సో ఈ 4 మళ్ళీ 12 క్యాన్సిల్ అవుతుంది. ఎంత ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే 3 ఇంటూ 25% ఎంత? 70. 325 ఎంత? 75% అనేది వస్తుంది. 12/16 శాతంలోకి మారిస్తే ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3,300కు కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు రూపాయల్లో ఎంత అన్నారు. మనకి వస్తువు వెల ఇచ్చారు, వస్తువు వెల ఇవ్వలేదు, అక్కడ ఎక్స్ అనుకోమన్నారు. సో వస్తువు వెల ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది మనం 100కి అనుకుంటే పన్ను 10% అన్నారు. సో 100 మీద పన్ను 10% పన్ను అంటే ఏమవుతుంది? 100 + 10 110కి 3300 అయింది. 110కి 3300 అయితే 100కి ఎంత అని అర్థం. ఇది వ్యాట్ కలిపిన తర్వాత కాబట్టి వ్యాట్ ఎంత పర్సెంటు పన్నుతండి? 10% పన్ను కాబట్టి సో కలపక ముందు 100%కి ఇది 110%కి 3300 అయితే 100%కి ఎంత అని అర్థం. సో అప్పుడు 100/110 × 3300. సో ఆన్సర్ 3000. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4. నెక్స్ట్ 99. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ రూపాయల్లో ఎంత అన్నారు. సో మనకి అసలు ఇచ్చారు, అసలు ఎంత ఇచ్చారు? 3500 ఇచ్చారు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు? 7% ఇచ్చారు. కాలము 2 సంవత్సరాల తర్వాత, కాలం ఎంత ఇచ్చారు? 2 సంవత్సరాలు ఇచ్చారు. సో ఇక్కడ మనకి వడ్డీ అడుగుతున్నారు. సో వడ్డీ అడుగుతున్నారు కాబట్టి I = PTR/100 సామాన్య వడ్డీ ప్రకారం కడితే మనకు వస్తుంది. ఇక్కడ 3500 అంటే P × R × T అంటే 3500 × 7 × 2/100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అవుతే 35 × 7 × 2. సో ఎంత? 35 2 70. 70 × 7 అంటే 490 రూపాయలు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 2/5/6 యొక్క అపక్రమ భిన్నం అన్నారు. 2/5/6 యొక్క అపక్రమ భిన్నము అంటే దీన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి. సో 2 × 6 + 5 అవుతుంది. 2 6 = 12. 12 + 5 అంటే 17/6. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లలో 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 నమోదు చేయబడింది. అయినా ఆ వారంలో సగటు వర్షపాతం కనుగొనండి అన్నారు. మిల్లీమీటర్లోనే కనుగొమన్నారు. సో మనకేమవుతుంది? సగటుకి ఫార్ములేట్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసుల సంఖ్య అంటే వారం రోజులకి రీడింగ్స్ కాబట్టి రాసుల మొత్తము అంటే మనకి 1.0 + 5.5 + 20.5 + 0.0 + 2.1 + 12.2 + 0.0/7 వేసుకుంటాం. సో ఈ మొత్తం టోటల్ చేస్తే మనకి 41.3/7 వచ్చింది. 41.3లో 7 అనేది 5.9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4. నెక్స్ట్ 102ది. పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్రం చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత అన్నారు. సో మనకి పొడవు L = ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. B = 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలత P = 2 × L + B కదా. సో 2 × 8 + 3.5 అంటే 8.8 + 3.5ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11.5. సో 2 × 11.5 అంటే 23. ఆప్షన్ 3. ఆప్షన్ 3లో 23 ఉంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, 3 భుజాలు పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు? 3 భుజాల పొడవులు సమానంగా లేని భుజాన్ని ఏమంటారంటే విషమబాహు త్రిభుజం. ఆప్షన్ 2. నెక్స్ట్, త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. మనకి పిరమిడ్ ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఎన్ని ముఖములు ఉంటాయంటే 3 ముఖములు ప్లస్ కింద ఒకటి ఉంటుంది కదా. సో ఇలా మనకి నిలబడుతుంది. త్రిభుజాకార పిరమిడ్కు ఉండే ముఖముల సంఖ్య 4.
సో 3 సైడ్లో ఉంటాయి ప్లస్ కింద కూడా ఉంటుంది కాబట్టి 4 ఫేసెస్. నెక్స్ట్ అల్పకోణం అంటే అర్థం. అల్పకోణం అంటే అర్థం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ, పరిభ్రమణంలో సగం, పూర్తి పరిభ్రమణం, సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ. సో మనకి పరిభ్రమణం అంటే 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఇక్కడ ఏమంటున్నారు? 360 డిగ్రీస్ అయితే పరిభ్రమణంలో సగం అంటే ఇది 2 అవుతుంది, 180. సో ఇది పూర్తి పరిభ్రమణం అంటే 360 అవుతుంది. సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అంటే 2 అంటే 180 కన్నా ఎక్కువ ఉంటుంది, 180 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి అల్పకోణం కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అన్నారు. 4వ వంతు పరిభ్రమణం అంటే ఎంత? 360/4 అంటే మనకి 90 వస్తుంది. దీనికన్నా తక్కువ అంటున్నారు. సో 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నది అల్పకోణం అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏబి బార్ దీనిని సూచిస్తుంది. ఇక్కడ ఏబి బార్ అనేది దీన్ని సూచిస్తుంది అంటే కిరణం, ఏబి కిరణం. ఆప్షన్ 1 కరెక్ట్. సో అలా కాకుండా ఏబి బిందువు అంటే ఇలా ఉంటుంది, రేఖ అంటే ఈ విధంగా ఉంటుంది, రేఖాఖండం అంటే ఈ విధంగా ఉంటుంది, రెండు ఇట్లా రేఖాఖండం. నెక్స్ట్ తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకను 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత అన్నారు. తల్లి తయారు చేసిన లడ్డూలు ఎంత అవుతాయి మనకి? అప్పుడు L+5 అవుతాయి. సో ఎందుకంటే తల్లి తయారు చేసి కుటుంబ సభ్యులకి ఇచ్చినవన్నీ L, మిగిలినవన్నీ 5. సో ఈ V+5 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్, L+5. నెక్స్ట్ 108 బిట్. 2xy + 3x + 2y + 3 కారణాంకాలు కనుక్కోమన్నారు. కారణాంక విభజన చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనం దీన్ని 2x + 2xy + 3x + 2y + 3ని ఇక్కడ ఈ వైలు రెండు ఒక చోట తీసుకొస్తే, ఎందుకంటే ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 2y ఉంది. సో కామన్ తీయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 2xy + 2y + 3x + 3. సో ఇక్కడ 2y కామన్ తీస్తాం మనం. ఇక్కడ ఈ 2y అనేది కామన్ తీసేస్తే ఇక్కడ x ఉంటుంది, x ప్లస్ ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. సో 2y × x + 1 + 3 ఇక్కడ x + 1 వస్తుంది. సో రెండింటిలోని x + 1 కామన్ వచ్చింది కాబట్టి ఈ రెండింటిలోని x + 1 అనేది కామన్ తీస్తుంది. x + 1 కామన్ తీస్తే ఏమొచ్చింది? ఇక్కడ 2y + 3 అంటే x + 1 × 2y + 3. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ మనకి. ఆప్షన్ 3. నెక్స్ట్ -3 హోల్ పవర్ m + 1 × -3 హోల్ పవర్ 5 -3 హోల్ పవర్ 7 అయిన m విలువ ఎంత అన్నారు. సో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. a పవర్ m × a పవర్ n a పవర్ m + 1. ఇంకొక ఫార్ములా ఏంటి? a పవర్ m a పవర్ n అయితే అంటే ఇక్కడ భూములు సమానం అయితే ఘాతాంకాలను సమానం చేస్తాం. ఈ రెండు ఫార్ములాని యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? -3 పవర్ m + 1 × -3 పవర్ 5 ఉంది. సో ఇది a పవర్ m × a పవర్ n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి a పవర్ m + 1 ఫార్ములా వేసాను. సో -3 హోల్ పవర్ m + 1 అనేది ఇది m అనుకుంటే ఇది n అవుతుంది. సో m + n -3 హోల్ పవర్ 7 వేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? m + 1 + 1 అంటే m + 6 అవుతుంది. 1 + 5 అంతా 6 కాబట్టి -3 హోల్ పవర్ m + 6 -3 హోల్ పవర్ 7. సో ఇక్కడ భూములు -3 ఇక్కడ -3 ఈక్వాలిటీ ఇవతల కూడా -3 ఉంది. సో ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలని సమానం చేస్తాం. m + 6 7. సో m = 7 - 6 అవుతుంది. m = 1. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 110 బిట్. లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం ఏంటంటే లక్ష్మి వయసు y అనుకుంటాం. సో వైలు ఇచ్చారు కాబట్టి మనకి y అనుకుంటాం. తండ్రి వయసు ఎంత? 49 సంవత్సరాలు. సో దీనికి సమాసం ఏ విధంగా వస్తుందంటే 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? 3y + 4 3y + 4 = 49. ఆప్షన్ 4. నెక్స్ట్ 111. మస్తాన్
10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్లు గోడ పూర్తి చేసినట్లయితే ఇంకను ఎంత పొడవు గల గోడను కట్టాలి అన్న. సో మనకి ఇచ్చింది మొత్తం 10 మీటర్లు అయితే 10 మీటర్ల నుంచి ఇక్కడ 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీసేయాలి. ఎందుకని ఆల్రెడీ 4 మీటర్లు 10 సెంటీమీటర్లు గోడ కట్టేశాడు. సో ఇంకా నువ్వు ఎంత కట్టాలి అంటే ఈ 10 మీటర్లోంచి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీసేయాలి. సో ఇక్కడ 10 మీటర్ల 0 సెంటీమీటర్లోంచి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీయాలంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ 10లోంచి 1 మీటర్ అనేది ఇక్కడికి బారోయింగ్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 100 సెంటీమీటర్లు అవుతుంది. 100 సెంటీమీటర్లోంచి 10 సెంటీమీటర్లు తీస్తే ఎంత 90 సెంటీమీటర్లు. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇది 9 మీటర్లు మిగులుతుంది. సో 9 మీటర్ల నుంచి 4 మీటర్లు తీస్తే 5. సో మనకి ఆన్సర్ 5 మీటర్ల 90 సెంటీమీటర్లు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 112. రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అయినా ఆమె సోదరి వయస్సు ఎంత అన్నారు. రజిత వయస్సు 9 సంవత్సరాలు అయితే ఆమె సోదరి వయస్సు రెట్టింపు అన్నారు కాబట్టి 2 × 9 18. ఆప్షన్ 4. నెక్స్ట్ 113. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసినా దాని ఘనపరిమాణము ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నారు. సమగణం ప్రతి అంచు అంటే సమగణం ప్రతి అంచును రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం అంటే సమగణం ఘనపరిమాణం = a³ అనుకుంటే మనకి ఏ అనేది రెట్టింపు చేశారు. ఏ అనేది ఎంత అవుతుంది, 2a అవుతుంది. సో 2a³ సమగణం ఘనపరిమాణం రెట్టింపు చేసిన తర్వాత 2a⁻³ సో 2³ a³ 2³ అంటే ఎంత మనకి 2 × 2 × 2 = 8 కదా. సో 2³ = 8. సో 8a³ ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు. ఆప్షన్ 4. ఆప్షన్ 4. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లలో ఎంత అన్నారు. మనకి వృత్తం చుట్టుకొలత c = 2πr 154 మీటర్లు ఇచ్చారు. వ్యాసార్థం కావాలి కాబట్టి 2πrని మనం చుట్టుకొలతకి ఈక్వల్ చేసుకుంటాం. సో చుట్టుకొలత ఎంత 154 మీటర్లు. 2πr = 154 కాబట్టి ఇక్కడ r ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది. సో 154 × 1/2π 1/2π అంటే ఇక్కడ పై వాల్యూ ఎంత 27/. సో 22/7 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది 7/22 అవుతుంది. ఎందుకని ఈ భిన్నం అనేది ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి హారంలో అనేది పైకి వస్తే 7/22 అవుతుంది. సో 154 × 1/2 × 7/22 అవుతుంది. 22లోను 150లోను 2లోను క్యాన్సిల్ అయ్యేది ఏముంది 2 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 154లో 77 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ 22లోను 77లోని క్యాన్సిల్ అయ్యేది ఏంటి 11 టేబుల్. సో 11 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 22లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 77లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మిగిలింది ఏంటి 7 × 7/2 7 × 7/2. సో అది ఎంత వచ్చింది 7 × 7 = 49/2 వచ్చింది. సో 49/2లో 49లో సగం ఎంత 24.5. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వృత్తం చుట్టుకొలత c = 2πr ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి 154 మీటర్స్ ఇచ్చారు. వ్యాసార్థం కనుక్కోమన్నారు. సో వ్యాసార్థం కనుక్కోవాలంటే మనకి 2πr = చుట్టుకొలతకి ఈక్వల్ చేస్తాం. ఇచ్చిన చుట్టుకొలతకి ఈక్వల్ చేస్తాం. 2πr = 154. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి r ఇక్కడ నుంచి మనకి r వాల్యూ కావాలి కాబట్టి 154 × 1/25 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది r = 154 × 1/2 పై వాల్యూ ఎంత మనకి π = 22/7 కదా. సో 22/7 అనేది ఇక్కడ పై వాల్యూ హారంలో ఉంది మనకి. దాన్ని పైకి తీసుకురావాలంటే ఈ భిన్నం రెసిప్రోకల్ అవుతుంది అంటే 7/22 అవుతుంది. సో ఈ 22లోను 2లో ఈ 2 అనేది 154లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 77 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 77లోను 22లోను క్యాన్సిల్ అయ్యేది ఏముంది 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్ ఇందులో 7 టైమ్స్. సో మనకి మిగిలిన ఏమున్నాయి 7 × 7/2 7 × 7/2 7 7 జరిగితే 49/2 49/2 మనం సింప్లిఫై చేస్తే 24.5 వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్.
థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి.